రోహిణి గారు ఎప్పుడు ఎక్కడున్నా కూడా తన ఎక్స్ప్రెషన్స్తోనూ దేంతో విధంగా నవ్విస్తూనే ఉంటారు. ఇంకా ఈ సినిమాలో వీళ్ళిద్దరం వచ్చే సీన్స్ కూడా చూడాలి. హలో అండి, హాయ్. ఏంటండి మీ పప్పాతో వచ్చారు? మీ పెళ్లి కొడుకు పెళ్ళి ఏమైనా అయ్యిందా అండి, లేకపోతే అది ఇంకా మత్తు వదలరా ఒకటి అనే సీక్వెల్స్ అయిపోయినా కూడా ఈ సీరియల్స్ అవుతూనే ఉంటుందా? నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా రాస్తున్నారు సీన్స్. మదర్ వచ్చింది కదా, ఇప్పుడు మదర్ ఫాదర్ కలిపి ఎలా పెళ్లి చేస్తారో నెక్స్ట్ చూడాలి. ఓకే, సో అదే మీ అల్లుడు గురించి ఒకసారి ఏమైనా చెప్తారా మాకు? సినిమాలో ఏంటి? అల్లుడు మల్లిమొగ్గలా ఉంటాడండి, క్యూట్గా. అలా డైరెక్ట్ నేను అడుగుతా ఫస్ట్. ఓకేనండి. ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. పప్పా అప్పుడే విరిసిన మల్లె మొగ్గలా మెల్లమెల్ల మెరిసిపోతున్నాడమ్మా. థ్యాంక్స్, అర్థం చేసుకున్నా. మాట్లాడండి. సో చెప్పండి, ఎలా అనిపించింది ఈ సినిమాలో? అంటే మేము నిజంగా ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకుంటున్నామో మీ ఎపిసోడ్లను కూడా అంతే నవ్వుకుంటూ కూర్చున్నాం. యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు. నిజమే, అలాగే అనిపించింది మాకు కూడా. ఎన్నో ఎపిసోడ్ వరకు వచ్చారండి ఇంతకీ? మాది 4200 సంథింగ్ చేంజ్, ఏదో ఒకట్లండి. సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్. మూన్ స్టార్ యాప్ అందరు డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు. అదేనండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదలరా 2 టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ డైరెక్టర్ గారు రితేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ 1లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేసాం. అండ్ 2కి వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారు ఈ ట్రాక్ని అనుకున్నాం. చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు. సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది. సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, చాలా 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 బాగుంది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీవన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రితేష్ గారికి, చెర్రీ గారికి, మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి. మన కో ఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు, ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. జనరల్లీ అందరూ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేటింగ్స్ ఇస్తూ ఉంటారు, ఎంత వచ్చింది అంత సినిమాని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి, మీకు ఎలా అనిపించింది ఈ సినిమా? వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సార్ నమస్కారం అండి. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్ళిపోయినాను. అంటే చిన్నపిల్లలాగా సినిమా అంతా విజిల్స్ వేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేశాను. ధర్మాయ్ మాట్లాడుతాను, హలో తు క్వశ్చన్ పూచానా, నైస్ ఉంటా తు క్వశ్చన్ పూచానా, సిట్. అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్స్ వేస్తూ పడిపోయి ఎంజాయ్ చేస్తూ, సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన సినిమానంటే, ఎస్పెషలీ ఆ 16 ఏళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు, చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా అనుకుంటుంటే సత్య యాసిడ్గా అలా వేసేసాడు. ఎంత నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే. అలా మీకు అంత థాట్ ఎలా వచ్చింది? ఆ సినిమా అంతా ఒక ట్రైల్ వెళ్తాను, చిరంజీవిని చూడగానే మొత్తం గుండె ఆగిపోద్ది ఒక సెకండ్ మళ్ళీ. బా వండర్ఫుల్ అండి. రానా గారు మీకు ఎంత, డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే. అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్, అసలు మ్యూజిక్ ఏంటి బ్రదర్, ఒక 300-400 కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్. కాల్బారివా వండర్ఫుల్ బ్రదర్. నేను నీ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్. సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఫైట్స్ అండ్ ఫరియా తను చెప్పేస్తుంది. ఇలా మనిషి చెప్పాలని సినిమా అంతా కూడా చెప్పడం కష్టం. నెక్స్ట్ లాస్ట్ సత్య. ఓకే సినిమా అంతా ఒక లెక్క, వాడు సపరేట్గా అంటే మళ్ళీ కమెడియన్ అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి, ప్రతిదానికి నవ్వుతుంటూ ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే, నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మరీ చిన్నప్పుడు ఆ ఒక్కటి ఎడక్కు లేకపోతే ఇంకొక చంటబ్బాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్లో ఉండి ఎలా 2-3 డేస్ ఉండేవాళ్ళం, అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆఖరిగా ఆయన కూడా బాగానే చేస్తారు, హీరో ఎవరు సింహ.
ఏం చేసావు బ్రదర్ సినిమా అసలు నువ్వు నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మాదంతా ఓవర్ యాక్ట్ వసాప్ అని ఉంటాం కదా అంటే ఓ ఈ డబ్బా తోపు అనుకుంటారు మనం అదే లేదు నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ బ్రదర్ ఏం సీన్ ప్రెజెన్స్ అసలు వండర్ఫుల్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరి పేరు పేరున ఈ చిత్రం యూనిట్ మత్తు వదలరా 2 సూపర్ హిట్ సూపర్ సక్సెస్ మత్తు వదలరా 3 కూడా ఇలాగే తీయండి మధ్యలో వీళ్ళైతే డైరెక్ట్గా ఇంకో సినిమా చేసిన తర్వాత 3 చేద్దాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిలిచిన చెరీ గారు ఆయన నన్ను పిలిచి వెళ్ళిపోయారా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ రాజా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సినిమా బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ అండి మీరు మిమ్మల్ని అడిగాను నేను